దాడి ఘటనను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ అర్చక సంఘం తీవ్రంగా ఖండించింది. అర్చకుడు ఇంటికి వెళ్లి దాడి చేయడంపై మురళీకృష్ణమాచార్యులు తీవ్రంగా మండిపడ్డారు. ఆయన వెళ్ళి ఆయన బెదిరింపులకు లోన్ చేసి మేము రామరాజ్య స్థాపన చేస్తున్నాం, మాకేదో మీరు డబ్బులు ఇవ్వండి అని, తర్వాత మీరు దేవాలయాన్ని మీరు విడిచిపెట్టేసి మాకు అప్పచెప్పండి అని ఇలా చెప్పడం అనేటువంటిది అది చాలా అంటే ఇవన్నీ ఎంబ్రాస్మెంట్గా అనిపిస్తుంది. ఆయన మరి ఆ వీరరాఘవరెడ్డి అనేటువంటి ఆయన మరి సభ్య సమాజంలో ఉన్నాడా లేదా అనేటువంటి మాకు తెలియట్లేదు. ఇంకొకటి ఏంటంటే ఈయన ఇలాంటి వాళ్ళే అంటే ఈయన గురువుగా చెప్పుకునేటువంటి చిదంబర శాస్త్రి అని కొంతమంది ఆయన సంబంధించిన వీడియోలు కూడా వచ్చాయి. ఇంతకుముందు భద్రాచలంలో మా మీద కూడా భద్రాచలంలో ఉండేటువంటి అర్చకుల మీద కూడా ఇలాంటి వర్గాలే కొన్ని తీవ్రమైనటువంటి పరిస్థితిలో అప్పుడు మాటలతోటి చేశారు. దాన్ని మేము ఎదుర్కొంటున్నాం. ఇలాంటివన్నీ అంటే ఏదైనా వాళ్ళు ఏదైనా చేయదలుచుకుంటే ఒకవేళ ఏదైనా తప్పులు ఏవైనా ఉన్నా అవైనా ఉన్నప్పటికీ వాటిని ఒక పద్ధతిలో సామరస్యపూర్వకంగా దాన్ని లోకంలో తెలియజేయాలి తప్ప ఇలాగా బలవంతంగా వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టి కొట్టి ఇలాంటివి చేయడం, పైగా అర్చకులుగా ఉండేటువంటి వాళ్ళని గౌరవించవలసినటువంటి వాడు. మేమెవరం కూడా ఎవరితో పోట్లాడం, మాకుండేటువంటి పద్ధతిని మేము చేసుకుంటూ వెళ్తాం, చాలా సాత్వికంగా ఉంటాం. అలాంటి వాళ్ళ మీదకి అర్చకుల మీదకి కూడా ఇలా దాడి చేస్తే వాళ్ళు ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. ముఖ్యంగా నేను హిందువుని చెప్పుకుంటూ రామరాజ్యం అని చెప్పుకుంటూ ఈ విధమైనటువంటి దానికి తెగపడడం, అలాగే అర్చకుల్ని ఆయన భాష పదజాలం కూడా ఆయన మీద ఎలా ఉందంటే నీకు అది తెలియదు ఇది తెలియదు, నీకు ఈ మాత్రం తెలియకుండా ఇక్కడ వేషం వేసుకున్నామని ఇవన్నీ కూడా చెప్పడం. తెలియకుండానే ఆయనకి ఎంతవరకు తెలుసు, నీకు స్వరం తెలుసా, నీకు రాగాలు తెలుసా అంటే ఇవన్నీ ఎట్లా ఉంటాయంటే నీకేదో తెలిసి నువ్వు పెద్ద పండితుడు అయితే వెళ్ళి కొట్టేస్తావా పండితుడు కాకపోతే. ఇవన్నీ కూడా ఎట్లా ఉంటుందంటే చాలా ఎంబరాస్మెంట్గా ఉన్నది. ఇలాంటి వాళ్ళని కట్టడి చేయకపోతే రాజ్యాంగంలో మనం అర్చకులకు కూడా రేపు ఎట్లా ఉంటుందో ఇంత మర్యాదపూర్వకంగా మేమంతా ఉన్నాం అంటే మేమంతా భయభ్రాంతులు అనేటువంటి పరిస్థితి ఉన్నది. మేము పూర్తిగా మా భద్రాచల అర్చక సంఘం తరఫున, భద్రాచల వైదిక వర్గం తరఫున మేము పూర్తిగా ఇటువంటి విధానాన్ని ఖండిస్తున్నాం. ప్రభుత్వం వెంటనే ఆ వ్యక్తి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం. ఈ దాడిని మేమంతా కూడా మొత్తం మా ఈ భద్రాచలం అర్చకులే కాదు, యావత్ తెలంగాణలో అర్చక సంఘాలన్నీ కూడా దాన్ని గ్రహిస్తున్నాయి. అటువంటి దాన్ని పూర్తిగా ఖండిస్తాము మేము. అటువంటి వ్యక్తిపై మరి గవర్నమెంట్ మరి ఏ విధమైనటువంటి యాక్షన్ తీసుకుంటుందో, మరి అర్చకుడు అంటే వారు ఎప్పుడు కూడా సాత్వికంగా ఉండి వారి యొక్క అనుష్ఠానం స్వామివారి యొక్క కార్యక్రమాలు చేసుకుంటూ వారి మానాన వారు దేశానికి హితం చేయాలనే ఉద్దేశంతో మా ఆరాధనలో పూజలు అవన్నీ చేస్తుంటే అటువంటి వారిని పట్టుకొని అభిమతం ఏమిటో తెలుసుకోవాలి. అభిమతం ఎవరికి ఉన్నటువంటి అభిమతం వాళ్ళకు ఉంటుంది, వాళ్ళు మాట్లాడే స్వేచ్ఛ ఉంటుంది, అంతవరకే కానీ దాడి చేయటం, నువ్వు బలవంతంగా నువ్వు మా దాంట్లోకి రా అంటాం, ఇటువంటివన్నీ కూడా మంచి పని కాదు. ఇటువంటి పూర్తిగా మేమందరం కూడా ఖండిస్తున్నాం. ఇటువంటిది ఎప్పుడు కూడా మళ్ళా పునరావృత్తి కాకుండా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి ఈ దాడిని మేమంతా కూడా ఏకముఖంగా